నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. బులెటిన్లోని హెడ్లైన్స్. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని ఆగ్రహం. బాకరాపేట అడవిలో ఈతగుంట వద్ద 6 స్మగ్లర్ల అరెస్ట్. 14 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే. విశాఖలో నర్సింగ్ విద్యార్థినికి లైంగిక వేధింపులు. ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడతామని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు పెరిగాయన్నారు. దేవినేని ఉమను అక్రమంగా అరెస్ట్ చేసి SC/ST కేసు పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 100 కోట్ల ఆస్తులు సంపాదించారని తెలిపారు. చిలకలూరిపేటలో అక్రమ మైనింగ్, మట్టి, మద్యం, పేకాట, అవినీతి వ్యాపారాలు కొనసాగుతున్నాయన్నారు. సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని పత్తిపాటి కోరారు. గ్రామ స్వరాజ్యం కొరకు ఏర్పాటు చేసిన సర్పంచ్ వ్యవస్థను కించపరిచే విధంగా అధికారాలను కోతపెట్టారని పత్తిపాటి తెలియజేశారు. అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామానికి సేవ చేద్దామని ఒక మంచి పేరు తెచ్చుకోవాలని సర్పంచులు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వారిని ఉత్సవ విగ్రహాలుగా చేసి వారికి ఉన్నటువంటి పంచాయతీ నిధులు వారికి తెలియకుండా కరెంటు బిల్ కనో, ఎలక్ట్రిసిటీ కనో, రకరకాల ప్రభుత్వ అవసరాలకు ఆ మనీని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. 14th ఫైనాన్స్ వచ్చింది, డైవర్ట్ చేశారు. 15th ఫైనాన్స్ వస్తూ ఉంది, వచ్చిందా వీరారెడ్డి? 15th ఫైనాన్స్ వచ్చింది, చేస్తున్నారు. గ్రామాల్లోనేమో ఈరోజు శానిటేషన్ అధ్వానంగా ఉంది, లైట్లు లేవు, మంచినీరు సక్రమంగా సరైన సమయానికి వదిలే పరిస్థితులు లేవు. పంచాయతీల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. పంచాయతీకి ఉన్న అధికారాలను కూడా దొడ్డిదారిని లాగేసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఇది చాలా దురదృష్టకరం. పంచాయతీ అధికారాలు పంచాయతీకే ఉంచాలి. సర్పంచులకు ఉన్నటువంటి అధికారాలని ప్రభుత్వం దొడ్డిదారిని లాక్కునే ప్రయత్నం చేయొద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. 4వది కాంట్రాక్టు పరిస్థితి చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంటు టెండర్లు పిలిచినా టెండర్కు ముందుకు రాని పరిస్థితులు వచ్చినాయి. దేశంలో ఏ రాష్ట్రానికి లేదు ఇటువంటి పరిస్థితి. మున్సిపల్ వాళ్ళు టెండర్ పిలిచినా 3 సార్లు పిలిచినా ఎవరు రావట్లేదు. నిన్న R&B పిలిచినా బతిలాడుకునే పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చింది అనేది ఈ ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు వచ్చింది అంటే, గత ప్రభుత్వంలో పనులు చేసిన వాడు బిల్లులు చెల్లించకపోవడం, కోర్టు చివాట్లు పెట్టినా NREGS డబ్బులు రిలీజ్ చేయకపోవడం, కోర్టుకు పోయిన వాళ్ళకే వేస్తున్నారంట. అంటే ఇక వేలు కాదు లక్షలు పడతాయి ఈ లెక్కన కోర్టులో. ఇక అందరినీ కోర్టుకు బొమ్మనేటి ఈ ప్రభుత్వం కోర్టుకు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి కోర్టుకు వచ్చిన వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో వేశారు. అంటే రాని వాళ్ళకి వేయరా మీరు? కనుక ఏంటంటే, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లించకపోబట్టి ఈ ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయింది. పనులు చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. పనులు చేయడానికి ముందుకు రాతే ఈ ప్రభుత్వం ఏ విధంగా మనుగడ కొనసాగుతుంది? టెండర్లు పిలిచినా కూడా రావటం లేదంటే సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి. దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఈ దుస్థితి ఉండి ఉండదు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అర్చన, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే దంపతులను శఠగోపంతో ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి దంపతులకు ఆలయ చైర్మన్
మునిరత్నం రెడ్డి, ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శర్మ ఆలయ మర్యాదలతో తీర్థ ప్రసాదాలు అందించి శాలువతో ఘనంగా సత్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృత్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. కరోనా నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అమర్నాథ్, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థక భాక్రాపేట అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. నాగపట్ల ఈస్ట్ బీట్ పరిధిలో ఈతగుంట వద్ద ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తున్న 6గురిని అరెస్ట్ చేయడంతో పాటు 14 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావుకు అందిన సమాచారం మేరకు ఆర్ఎస్ఐలు లింగాధర్, సురేష్ బాబు, ఎఫ్బీఓ కోదండంల టీం శ్రీవారి మెట్టు రోడ్డు నుంచి చామల రేంజ్ నాగపట్ల బీట్లో కూంబింగ్ చేపట్టారు. ఈతగుంట ప్రాంతంలో కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారు. వీరిని టాస్క్ ఫోర్స్ టీం చుట్టుముట్టే ప్రయత్నం చేయగా 6గురు పట్టుబడ్డారు. నిన్నటి దినాన అనగా 31/7/2021 దినాన ఇక్కడ మా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి టీమ్స్ కేఎస్కే లింగాధర్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో వాళ్ళు ఈ టీమ్స్ అందరూ కలిపి రాబడినటువంటి సమాచారం మేరకు శ్రీవారిమెట్టు నాగపట్టు అనేటువంటి ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్ ఏరియా, అది డీప్ ఫారెస్ట్ కూడా. ఆ ఏరియాలో మా వాళ్ళందరూ కలిపి కూంబింగ్ ఆపరేషన్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేజ్ చేసి వాళ్ళని సుమారు అక్కడ 6గురు వ్యక్తులని కస్టడీకి తీసుకోవడం జరిగింది. వాళ్ళలో 2 జువెనైల్ కాబట్టి దాని ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళని, తర్వాత ఈ 4 వీళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీకి తీసుకోవడం జరిగింది. కస్టడీకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అక్కడ పడేసి పారిపోతున్నటువంటి ఆ దొంగలు ఈ 14 లాగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ లాగ్స్ని మేము అక్కడ సీజ్ చేసి మా వారు అక్కడి నుంచి ఇక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేసి జువెనైల్ కోర్టుకి, తర్వాత వీళ్ళ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మామూలు కోర్టుకి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం అనేటువంటి జరుగుతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మోహన్ నాయక్ అనేటువంటి ఎస్ఐకి అప్పగించడం జరిగింది. మోహన్ నాయక్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈ ముద్దాయిలందరినీ రిమాండ్కి పంపిస్తారు. ఇది ఈ 14 లాగ్స్ వచ్చేసేసి సుమారు 1/2 టన్ను దాకా ఉంటుంది. కాస్ట్ కూడా సుమారు 30 లక్షల చిలుకు కాస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఇంకా వీళ్ళు అక్కడ ఇంకా ఉండి అనేకమైనటువంటి చెట్లు కూడా కొట్టేయాలనేటువంటి ఉద్దేశం మీద ఉన్నారు.
మా వాళ్ళు చాలా కష్టపడి టాస్క్ ఫోర్సు ఆ చెట్లల్లోంచి వాళ్ళమ్మటి పరిగెడుతూ చాలా చేసి ధైర్యంగా వాళ్ళ దగ్గర గాజువాక సింహగిరి కాలనీలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి దిగారు. ఈ దాడిలో అన్న చేతిపై తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. తమ్ముణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో షీలానగర్ మదర్ థెరిసా నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చదువుతున్న గిరిజన విద్యార్థినిని కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట్రావు లైంగిక వేధింపులకు గురిచేశాడని గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలికి అండగా ఆదివాసీ గిరిజన సంఘాలు, ఐద్వా మహిళా సంఘాలు నిలిచాయి. ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్లో జిఎన్ఎం చేస్తున్నాను. నాది థర్డ్ ఇయర్ అయిపోయింది, కానీ థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రాయలేదు. థర్డ్ ఇయర్ ఎగ్జామ్ రాయాలంటే నువ్వు హాస్టల్కి వచ్చి ఉండాలి అన్నారు. సరేనేసి నేను హాస్టల్కి వచ్చి ఉన్నా. కాకినాడలో కొన్ని రోజులు ఉన్నాను. అక్కడ నుంచి నాకు మా ఎండి సార్ రెండు ఇన్స్టిట్యూట్లు అంటే వైజాగ్లో వచ్చి నన్ను కాకినాడలో కొన్ని రోజులు ఉన్నాను. అక్కడ నుంచి నేను వైజాగ్ పంపించారు మా ఎండి సార్. అక్కడికి మా ఎండి సార్ వచ్చి 28న మా ఎండి సార్ వచ్చారు నా దగ్గరికి. తర్వాత ఆయన రూమ్లోకి నన్ను తీసుకెళ్ళి అలా నాతో చాలా చండాలంగా ప్రవర్తించారు. అలాగే ఆ రోజు నైట్ నాతో పడుకోమని చాలా ఇబ్బంది పెట్టారు. సార్ నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు అని అన్నాను. నాతో నీకు హైయెస్ట్ స్కోర్ వచ్చేటట్టు చేస్తానని కూడా అన్నారు. సార్ నాకు అలా ఉండి వచ్చిన సర్టిఫికేట్ నాకు అవసరం లేదని చెప్పేసి నాకు ఇష్టం లేదన్నాను. ఒకవేళ నువ్వు నాతో ఉంటేనే నీకు ఇంటికి పంపిస్తాను, పడుకోకపోతే నీకు ఇంటికి పంపించను, అలాగే ఎగ్జామ్ కూడా రాయించను, ఫెయిల్ చేసేస్తాను. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో బాపట్ల వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు జన్మదినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొని నరాలశెట్టి ప్రభాకర్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విలేకరులతో మాట్లాడుతూ బాపట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషిని అందించాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడారు. అనంతరం పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు మాట్లాడుతూ నా పుట్టినరోజు కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి పాల్గొని శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్, పోలీస్ అధికార సిబ్బంది తదితరులు పాల్గొని నరాలశెట్టి ప్రకాశరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నరాలశెట్టి ప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు. తను 57వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంలో భగవంతుడు మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఒక పట్టుదలలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పార్టీ బాధ్యతలను మరింత బాధ్యతగా ముందుకు తీసుకెళ్తాడని, పార్టీ పటిష్టం కోసం ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తాడని, అలాగే మరి పట్టణ అభివృద్ధి గురించి నాతో ఇప్పుడు మొదటి నుంచి చతుర్వాదులు ఉన్నటువంటి ప్రకాష్ మరి వారి కుటుంబం భగవంతుడు వారికి చక్కటి ఆయుర్వేద ఒకసారి కోరుకుంటూ నా జన్మదిన వేడుకల్లో పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మాన్యులు, పెద్దలు, గౌరవనీయులు, ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గారైనటువంటి శ్రీ కోన రఘుపతి గారు గురుతులకి, మరియు పట్టణంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ వారికి కానీ, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియా వారికి, అలాగే రాజకీయంగా నాతో కలిసినటువంటి రాజకీయ నాయకులందరికీ, అలాగే మెప్మా సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి అన్ని రకాల సేవలు అందించే సోదర బృందం అందరూ కూడా, అలాగే మన బూర్ల అనిల్ కానీ, అట్లాగే మన గోపి కానీ, బేసాపత్రి గోపి, శనగల గోపి, మరి కుర్రోళ్ళందరూ కూడా రాత్రి తెల్లవారులు మరి శ్రమ చేసి
మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి మున్సిపల్ శానిటరీ సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున మరొకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందరికీ. చిత్తూరు జిల్లా కుప్పంలో ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంతో పాటు పలమనేరు పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులు భారీగా నమోదవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. తమిళనాడుకు చెందిన 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుండి కుప్పం నియోజకవర్గంలో 9 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి దోచుకున్న 5 లక్షల విలువైన రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో 21 పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జగన్ ఇళ్ల స్థలాల వద్ద నాటక ప్రదర్శన చేశారు. 6 అంకణాల స్థలంలో ఇళ్లు కట్టుకొని ఎలా ఉండాలంటూ ధర్నాకు దిగారు. వెంటనే 9 అంకణాల స్థలాన్ని ఇచ్చి 4 లక్షల నిర్మాణ ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగర ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కొనసాగింది. కళాకారులతో జరిగిన నిరసన ప్రదర్శనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. మామిడాకులు అరిటాకులు కనపట్లేదండి. ఏడకే ఒత్తులు ఆరిపోయినాయి. మామిడాకులు అరిటాకులు అని తెచ్చిచ్చాం మేము. కాదమ్మా, గృహప్రవేశం అయినా ఉండాలి కదా. ఉంటే ఎట్లుంటాయా? ఉంటే ఒత్తులుంటే ఇవన్నీ ఉంటాయి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి. అవునమ్మా, ఈ గోడ పునాదులతో జరిపింది. 1,80,000 వాళ్ళు ఇచ్చింది. దానికి 18 లక్షలు ఇచ్చామని చెప్పినట్టు చెప్పుకుంటున్నారు వాళ్ళు. 1,80,000కి అదిగో ఆ నుంచి ఆడికి వచ్చింది. ఆ బాత్రూమ్ ఒకటే, ఇదిగో వంటగది, అదిగో బాత్రూమ్ అదొకటి, ఇదిగో ఇదంట వంటగది, సిలిండర్ సరిపోయిందాడ. లాంటి ఇల్లు, బంగారం లాంటి ఏరియా వదిలిపెట్టి ఈ ఎడార్లో తీసుకొచ్చి పడేసారు చచ్చినోడు. ఇది చెమ్మడిపోను. ఆడ చెయ్యి పెడితే కూరగాయలు దొరుకుతాయి, కాలు ఇట్ట పెడితే సరుకులు దొరుకుతాయి. ఏడు నుంచి పోవాలంటే 10 కిలోమీటర్లు పోతే గానీ కూరగాయలు దొరకవు. 20 కిలోమీటర్లు పోతే సరుకులు దొరుకుతాయి. ఈ నీ అమ్మ ఎట్ట నిద్ర వస్తుందిరా వీడికి. చచ్చినాడు. లేవయ్యా, పైకి లే. పెళ్లి చూపులకు పోయిరమ్మని ఆడ పోయి వస్తారా? ఒకసారి పోయి ఏం చేశారు? ఒకసారి ఏం చేశారయ్యా? ఎందుకు చేశారు అడుగు మర్యాదలు. ఎందుకు చేశారయ్యా? మనకి సొంత ఇల్లు ఉందని చెప్పి మనం ఒకటి అడుగుతున్నా. ఎన్నికల ముందు మడం తెప్పం, మాట తప్పం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్పీచ్లో చెప్పాడు. టౌన్లో 9 అంకణాలు, పల్లెల్లో 12 అంకణాలు, ప్రజల నెత్తిన 1 రూపాయి పడకుండా ఇస్తాను. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఏమిళ్ళు ఈ ఇల్లు చంద్రబాబు నారాయణ కట్టే నేను ఇస్తాను 9 అంకణాలు పేదవాడికి రూపాయి నెత్తిన పడకుండా అని చెప్పడం జరిగింది ఆ రోజు అనిల్ కుమార్ గారు. అన్ని ఇళ్ళు 300 స్క్వేర్ ఫీటు, 360, 430 అన్ని ఉచితమని వాళ్ళు చెప్పారు, మేము చెప్పాం. ఈరోజు మాట తప్పి 500 రూపాయలు కట్టి 300 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉచితం, మిగతా డబ్బులు కట్టాలన్నారు. మాట మార్చడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను ముఖ్యమంత్రిని. 6 అంకణాలు చాలీ చాలని స్థలం, దాంట్లో 1,80,000. ఏ బేల్దారు మేస్తని అడిగినా, ఏ బేల్దారు కూలీని అడిగినా, పేదవాడు చిన్న స్థాయిలో కట్టుకున్నా 1 అంకణానికి 1,00,000 రూపాయలు అవుతాయని చెప్తారు. తెలివి లేని ముఖ్యమంత్రి, దద్దమ్మ మంత్రులు, పనికిమాలిన ఎమ్మెల్యేలు మీకు తెలియదా అని అడుగుతున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు చేశారు మీరు టిట్కో ఇల్లు ఇవ్వకుండా అంటే? దోపిడీ. 1 ఎకరాన్ని 20 ఎకరాలు 20 లక్షలకు కొని 40 లక్షలు రాయించారు. దోపిడీ చేశారు. దాన్ని చదును చేయాలని నెపంతో కోట్ల రూపాయలు దోచుకున్నారు, సర్వనాశనం చేశారు. ఇప్పటికైనా ముంచిపోయింది లేదు. సర్వేపల్లి కాలువ దోపిడీ అటు పెట్టండి, ఇసుకలో 100 కోట్లు అటు పెట్టండి, మెడికల్ మాఫియాలో జరిగిన 40 కోట్లు అటు పెట్టండి. ఇప్పటికైనా కొంప మునిగిపోయింది లేదు. 3 ఫ్లాట్లు 2 ఫ్లాట్లు చేయండి. పేదవాళ్ళకి 1,80,000 నుంచి 4 లక్షలు పెంచండి. బీజేపీ నేత విష్ణువర్ధన్పై కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లిలో జరిగిన ఘర్షణను రాజకీయ కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతుంటే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రొద్దుటూరులో జరిగిన ఓ సందర్భాన్ని ప్రస్తావించడం, విమర్శించడం జరిగింది. ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలం అయ్యవారిపల్లి అనే గ్రామం. ఈ అయ్యవారిపల్లి అనే గ్రామంలో మొన్నటి దినం సాయంకాలము 2 కుటుంబాల మధ్య
రెండు రాజకీయ పార్టీల మధ్య కాదు, రెండు కుటుంబాల మధ్య పరస్పర ఘర్షణ దాడి చేసుకోవడం వలన గాయాల పాలైనారు, ఆసుపత్రిలో చేరినారు. ఇందులో ఒక కుటుంబానికి సంబంధించిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారని, ఒక కుటుంబానికి సంబంధించిన వారు భారతీయ జనతా పార్టీ అని చెప్పి, ఆ భారతీయ జనతా పార్టీ అని ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో విష్ణువర్ధన్ రెడ్డి గారు, మొన్నటి వరకు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఈ మధ్య పార్టీ మారినారని, పార్టీ మారడం వలన ఐవారపల్లి అనే ఆ గ్రామంలో 200 ఓట్లు కలిగిన గ్రామం ప్రజలారా, 200 ఓట్లు కలిగిన ఆ గ్రామంలో వ్యవసాయం చేసుకొని జీవించే నలుగురు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి మారుతానే నా ఎమ్మెల్యే పదవి పోతుందని, రేపో మాపో ఎలక్షన్లు పెడతానారని, ఐవారపల్లి 200 ఓట్లు కలిగిన ఆ గ్రామంలో ఈ బీజేపీ సైడ్ మారిన ఈ వ్యక్తుల యొక్క 12-15 ఓట్లతో నేను ఓడిపోతానా, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి బాధ తట్టుకోలేక, పదవి పోతాదనే భయము చేత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి చెప్పి వారిని చంపండి అని ప్రోత్సహించి హింసను ప్రేరేపించినాడు. అంతకు మించి ఈ భారతీయ జనతా పార్టీకి మారిన ఈ వ్యక్తులు టిప్పు సుల్తాన్ విగ్రహానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తే ఉద్యమంలోకి వచ్చినారు కాబట్టి టిప్పు సుల్తాన్ విగ్రహానికి వ్యతిరేకంగా నువ్వు వస్తావా, నా రక్తం ఉడికిపోతుంది, నీకు మరణశాసనం రాస్తానని చెప్పి నేను మరణశాసనం రాసినానట. ఇది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంత నోరేసుకొని ఇంత అబద్ధం చెప్పినది. అబద్ధాలు మాట్లాడను, అన్యాయం వైపు ఉండను, ధర్మాన్ని రక్షించే ప్రయత్నమే చేసి ఆ ధర్మమే నన్ను నా కుటుంబాన్ని కాపాడుతుందని చెప్పి నమ్మే మనిషి నేను. ఐవారపల్లి గ్రామంలో గొడవ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంక్షేమ పథకానికి సంబంధించిన ఫలాలు అందే విషయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశం. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని ఆగ్రహం. బాకరాపేట అడవిలో ఈతగుంట వద్ద 6 స్మగ్లర్ల అరెస్ట్, 14 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే. విశాఖలో నర్సింగ్ విద్యార్థినికి లైంగిక వేధింపులు, ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.